ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి బాగా వైరల్‌గా మారుతుంది. అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు భాగాపురం కట్టిందెవరు? భాగాపురం కట్టిందెవరు? భాగాపురానికి ఫండ్స్ తెచ్చిందెవరు? భాగాపురం మా గవర్నమెంట్‌లో ఎంత శాతం పనయింది? ఈయన చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాక ఎంత పర్సెంట్ చేశారు? మేము దరిదాపు 80% పనులు మేము పూర్తి చేశాం. దురదృష్టం ఈ రాష్ట్ర ఆంధ్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం వల్ల మా గవర్నమెంట్ పక్కకెళ్ళిపోవటం వల్ల ఆ ఉన్నాటికి ఆ 20% పూర్తి చేసి అబ్బా కొడుకులు ఇద్దరు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు డొప్పు కొట్టుకున్నారు మేము కట్టించామని. అసలు ఇవన్నీ వద్దు, మేము కట్టించామనం. ఆ భోగాపురానికి ఏదైతే కాంట్రాక్టర్ జిఎంఆర్ ఉన్నాడో ఆయన చెప్పాడు ఎవరు చేశారని, ఎవరు కట్టించారని చెప్పారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారే దానికి పునాది వేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆయనని చెప్పారు కదా. మరి ఇది వదిలేసి ఇది బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ పూర్తి చేయని అబ్బా కొడుకులు వీళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టించారంటే ఈ ఆంధ్ర ప్రజలు నమ్మటానికి చెవుల్లో పూలు ఉన్నారా అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకుని అడుగుతూ ఉండ. మీరు తర్వాత కరోనా వస్తే మేము ఉంటే రాదు అన్నారు. రోజుకు ఒక 25 కేసులు యాడ్ అవుతున్నాయి. రేపో మాపో సావులు మొదలవుతున్నాయి. ఆల్రెడీ కొంతమంది చనిపోయారు, ఇంకా చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. దాని మీద చర్యలు లేవు. ఇంతవరకు ఆ విద్యాశాఖ మినిస్టర్ ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఆయనకి అసలు ఈ రాష్ట్ర వ్యక్తి కాదు. ఆయనది ఎక్కడో పక్క రాష్ట్రం తీసుకొచ్చి ఆ కోటాలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయన ఒక ప్రెస్ మీట్ కానీ మరి రాబోయే కరోనాకి మేము ఈ మందులు ఇస్తున్నామని కానీ లేకపోతే పగడబందీగా ఇట్లా మేము ఈ చర్యలు చేపడుతున్నామనే మాట ఎక్కడా లేదు. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఏం తలుచుకున్నారో రాబోయే రోజుల్లో జనం చూస్తారు. ఈ కూటమి ప్రభుత్వం మీద తిరగబడి రోడ్ల మీదకి జనం వచ్చి ఏదైతే మొన్న డిఎస్సి మీద కేంద్ర మినిస్టర్ ధర్మేంద్రనాథ్ని ఎట్లయితే పదవిచ్యుతుని చేశారో ఈ రాష్ట్రంలో ఈ డిఎస్సి మీద లోకేష్ గారిని ఆయన అంతటా ఆయన వాలంటీర్గా రాజీనామా చేస్తే ఆయన గౌరవం ఉంటుంది. లేదంటే విద్యార్థులు జనం అందరూ రోడ్డు మీదకి వచ్చి ఆయన గద్దె దించడానికి రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉన్నారనే విషయం మరొకసారి లోకేష్ గారు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి అధికార పార్టీ ప్రతినిధులు ఎవరిని కూడా మీరు సోషల్ మీడియాలో ఏమీ మాట్లాడొద్దు అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దాని గురించి ఏమంటారు? అసలు ఆయన ఎలక్షన్ ముందు ఆయన అహంకారాలు, డ్యాన్సులు, జుట్టు ఎర్రదీసేశాడు. అసలు మేము ప్రశ్నించడానికే నా పార్టీ అన్నాడు. కాపులను పిలిచాడు. కాపులకి ఏమన్నాడు? కాపులతో అసలు నాకు కనీసం కుల వివక్షత మీదన్నా ఓటేయమన్నాడు. ఇన్ని చేసి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలలో ఏదో 10 or 15% తప్పితే ఈ రాష్ట్రంలో కాపులు కమ్మలు కలిసి ఒక గవర్నమెంట్ పావు చేయటం చరిత్రలో జరగల. ఆ విషయానికి ఆరాజ్యం పోసి మూలం పోసి కులం అన్నాడు, 30,000 మంది అమ్మాయిలు పోయారన్నాడు. తర్వాత సుగాలి ప్రీతి అని తలలు ఎగరేసి ఏదో చెప్పాడు. మొత్తానికి జనం నమ్మారు, లేకపోతే నమ్మించేటట్టు చేశారు, లేకపోతే ఓట్లు వేశారు, గెలిపించుకున్నారు. అంతా పై భగవంతుడు తెలియాలి. గెలిచిన తర్వాత ఆయనకు కావాల్సింది ఏంటంటే ప్యాకేజీ కావాలి. ఆయన పేరు ప్యాకేజీ స్టారు. ఆయన రాజకీయ పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడు కాదు. ఆయనకి ఏదో డబ్బు అవసరం అయింది, వచ్చాడు. ఆ డబ్బు ఆ ప్యాకేజీ ఆయనకి వెళ్తుంది. వాళ్ళని ఎవరిని మాట్లాడొద్దు అంటాడు. ఎందుకంటే ఆ ప్యాకేజీ వస్తుంది కాబట్టి ఆయన ఎవరిని మాట్లాడొద్దు అంటాడు. ఆయన ప్రజా సమస్యల మీద స్పందించడానికి రాలా. ఆయన అవసరం, ఆయన కుటుంబ అవసరం మీద మాత్రమే ఈ రాష్ట్రంలో రాజకీయాలకు వచ్చాడు ఆయన. అదే ఆయన పాదం పెడితే నేను చెప్పటం ఎందుకు? ఆ తెలంగాణలో ఉన్న మంత్రి గారు ఎవరో చెప్పింది, చంద్రబాబు నాయుడు బొల్లోడు రాజ్యం వెళ్తే ఏదో చేద్యం బోడిగుండే వెళ్తుందని చెప్పి ఏదో చెప్పేది ఆవిడ. నేను అనలేదు ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారు నేను కాదండి చెప్పింది. మీ బీజేపీలో ఉన్నటువంటి ప్రముఖ ఎంపీ గారైనటువంటి తెలంగాణ మంత్రివర్యులు మేడం చెప్పింది. నేనైతే మిమ్మల్ని అన్నం పెద్దోళ్ళు కాబట్టి నేను అనకూడదు. కానీ ఆవిడ చెప్పిందా ఆవిడ విషయం. మరి మీరు వచ్చారు, వర్షాలు లేవు, రాత్రిపూట 12ంటికి 4 చినుకులు పడుతున్నాయి, పగలంతా మొత్తం ఒక్కబోసేస్తుంది మే నెలలో పోసినట్టు. మరి దీనికి మీ సహకారం ఏంటి? మీరు దీని మీద ఒక ఆలోచన కానీ, ఈ కరోనా మీద మీ మంత్రి మాట్లాడిన సందర్భం కానీ, మీ మంత్రులు కానీ పక్కన కూర్చుంటున్నారు. మీరు అబ్బా కొడుకులు ఇద్దరు మీ కొడుకు గారికి మాత్రం సాయంత్రానికి ఏమవుతుంది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి మొత్తాన్ని దోసేస్తున్నారు. సాయంత్రం డిపిడి పథకంలో దోసుకుంటున్నారు, పంచుకుంటున్నారు.
దాచుకున్నారు తప్పితే ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి మీద కానీ మీకు దృష్టి లేదు. మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పూర్తి చేయలేని మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టామంటే జనం నమ్మడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. ఇప్పటికైనా మీకు సుమారుగా 76 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పటికైనా అబద్ధాలు కట్టిపెట్టి మీరు దోసుకోవటం మానేసి ఈ రాష్ట్ర ప్రజల మీద పెడితే చరిత్ర అన్న మిమ్మల్ని ఈ రాబోయే రోజులన్నా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గతం నుంచి చేసిన పాపాలన్నీ కూడా కనీసం మర్చిపోయేటట్టన్న పరిపాలన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రతిలో ఆడుతున్నా, డిమాండ్ చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్